హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ మీ ముందుకి మరొక కర్రీతో వచ్చేసానండి. ఈ కర్రీ ఏంచి ఆనపకాయ పెసరపప్పు కర్రీ. ఇలాగా కార్తీక మాసం మనం ఎక్కువ నాన్ వెజ్ తినం కాబట్టి ఈ కర్రీస్, ఈ వెజ్ కర్రీస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ముందుగా కళాయి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మీరు స్కిప్ చేయొచ్చు కార్తీక మాసం చేసుకుంటే. లేకపోతే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొన్ని. తర్వాత పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, సోంపు, ఒక 2 ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరకాయలు ఒక 3, ఒక 2 మీడియం సైజు 2 ఉల్లిపాయలు వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ బాగా పోపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇది పెసరపప్పు అండి. మనం ఒక అరగంట ముందు పెసరపప్పు ఒక గ్లాసు, హాఫ్ గ్లాసు అంటే చిన్న గ్లాసు పెసరపప్పు నానబెట్టుకొని దాన్ని మనం కడుక్కొని శుభ్రం చేసుకొని నానిన తర్వాత మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత యాడ్ చేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని జస్ట్ 1 నిమిషం వేసుకోవాలండి. సో ఇప్పుడు మనం పెసరపప్పు వేసాం కదండి, ఒకసారి మూత తీసి చూస్తున్నాము. అగోండి, పెసరపప్పు మొత్తం ఆయిల్లో 1 నిమిషం మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫుల్ ఆనపకాయలో సగం, హాఫ్ మాట మొత్తం కట్ చేసి పీసెస్ కింద నేను కోసుకున్నాను. ఇప్పుడు అది మనం ఈ పెసరపప్పు వేపుతున్నాం కదా, అందులో మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మనం ఆనపకాయ మొత్తం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత తీసి చూసుకున్నామండి. సో ఆనపకాయ మొత్తం ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడు తగినంత పసుపు, సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇది మగ్గుతున్నప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత తీసి టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో మన నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కర్రీ దగ్గరికి అయిపోయిందండి. సో ఆనపకాయ పెసరపప్పు కర్రీ రెడీ. సో లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నాను. సో మీకు ఇది నచ్చినట్టయితే, ఈ కర్రీ ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.